ఎడిటర్ అనాలిసిస్ వల్లభనేని వంశీ గత 3-4 రోజులుగా పెద్ద ఎత్తున కీలకమైన అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తుంది. వంశీ అరెస్ట్ దగ్గర నుంచి వంశీ అరెస్ట్ ముందు నుంచి కూడా చాలా కీలకంగా మారుతున్న పరిణామాలు. అయితే వంశీ అరెస్ట్ జరిగిన నేపథ్యం, ఆయన్ని జైల్లో ఉంచిన నేపథ్యం అది సాధారణమైన జైలు. ఇప్పుడు వచ్చిన ఆయన మీద ఏంటంటే ప్రధానంగా భయపడేది సామాన్యమైన జైల్లో ఆయన ఉన్నాడు. సామాన్యమైన జైల్లో ఉన్నప్పుడు ఫెసిలిటీస్ ఉంటాయా? ఫెసిలిటీస్ ఉండవు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఫెసిలిటీస్ లేకపోతే ఆయనకి ప్రాణహాని ఉంది, ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, కింద పడుకోలేరు, ఎక్కువసేపు నిలబడలేరు, అసలు కింద పడుకోకూడదు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళ శ్రీమతి గారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇందులో గతంలో కూడా ఆ రకంగా అయింది, వీళ్ళు కూడా ఆ రకంగానే మాట్లాడారు. నేను ఆ అంశాలు కూడా చాలాసార్లు ప్రస్తావించడం కూడా జరిగింది. ఏ రకంగా జరుగుతుందో, గతంలో ఏం జరిగిందో వీళ్ళు ఏం మాట్లాడారు. చట్టం ఎవ్వరికీ చుట్టం కాదు, ఆ ప్రాసెస్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు చాలా కీలకమైన ఎవిడెన్స్ ఒక్కొక్కటి వంశీ మెడకి ఉచ్చులా బిగుస్తున్నాయి. ఏంటి ఆ కీలకమైన అంశాలు? వంశీ ఫోన్ మిస్ అయింది. ఆ ఫోన్ ఎక్కడ మిస్ అయింది, అందులో ఉన్న కాల్ డేటాస్ ఏంటి, అందులో ఉన్న వీడియో రికార్డింగ్స్ ఏంటి, కీలకమైన ఆధారాలు లభించింది. అంతేకాకుండా విజయవాడ జైల్లో ఏదైతే వంశీ ఇప్పుడు జైల్లో ఉన్నారో ఆ జైల్లో ఆ బ్యారెక్ చుట్టూ సుమారు 50 నుంచి 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే అక్కడ ఏదన్నా జరగవచ్చు. ఎందుకు ఏదన్నా జరగచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటే అదే జైల్లో బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో అందుకని మరి ఆందోళన కలిగిస్తుంది. ఓకే, పార్టీల పరంగా రాజకీయ పరంగా కక్షలు ఇవి కాకపోయినా వంశీ హిస్టరీ చూస్తే ఆయన చాలా కేసులు ఉన్నాయి. గతంలో ఆయన స్పీడ్ ఇవన్నీ కూడా తెలియదు ఏం కాదు. చాలా మంది శత్రువులు ఆయనకు ఉన్నారు అని వాళ్ళు సొంత వర్గీయులే మాట్లాడేది. వంశీ గారికి చాలా మంది శత్రువులు ఉన్నారు అని. ఎందుకంటే ఈ రోజు ప్రస్థానం కాదు కదా. వల్లభనేని వంశీది చూస్తే చాలా రకాలైన అంశాలు ఉన్నాయి. కొన్ని గ్యాంగ్ వార్లోని వాటిలోని కూడా ఆయనకు దూకుడుగా వెళ్ళే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆ రకంగానే ఉన్నాయని కూడా. మరి అలాంటప్పుడు ఆ జైల్లో ఎవరున్నారు? ఆయన పడని వాళ్ళు. ఇదంతా ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వం మీద పడే ప్రమాదం కొంచెం. ఆయనకి ఏమి జరిగినా కావాలని చెప్పి కూటమి ప్రభుత్వం చేసింది, లేదా చంద్రబాబు నాయుడు గారు చేశారు, లోకేష్ గారు ఆ రోజు చెప్పారు రెడ్ బుక్ అని, నేను అంత తెలుస్తానన్నారు అని చెప్పి మొదలైపోతుంది ఈ స్టోరీ. అదే పవన్ కళ్యాణ్ గారు ఇంకో రోజు చేశారు, వీళ్ళు వాళ్ళు ఇంకేదో మాట్లాడుకుంటారు. సో అందుకని చాలా జాగ్రత్తగా ప్రతి నిమిషం కూడా 24/7 సీసీ కెమెరాల పర్యవేక్షణలో వంశీని చూస్తున్నారు. మరొక అంశం ఏంటంటే నేను కొంతమంది జైలు సిబ్బంది, జైలు అధికారులతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి కదా, మాజీ ఎమ్మెల్యే అయితే అయ్యుండొచ్చు. ఎటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం ఏంటి, నేలను పడుకోవడం ఏంటి, ఆధునికమైన జైలు ఇప్పుడు ఏర్పాటు చేశారు కదా, ఎక్కడ చూసినా సరే బయటకంటే జైల్లోనే బాగుందని చెప్పి చాలా కామెంట్స్ వస్తుంటాయి. సినిమాల్లో కూడా ఆ రకంగానే అంటుంటారు. సరే కొన్ని జైలు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, ఏదో ఉద్యానవనంలో ఉంటుంటాయి. మరి ఇక్కడేంటి పరిస్థితి అంటే వాళ్ళు చెప్పేవి ఏంటంటే అవన్నీ కూడా సెంట్రల్ జైల్లో వాటిలో ఉంటాయండి ఆ ఫెసిలిటీస్. సాధారణమైన జైలు ఏదైతే రిమాండ్ ఖైదీ ఉన్నారో ఈయనకి ఇంకా శిక్ష పడలేదు. శిక్ష పడితే వాటికి తరలిస్తారు. రిమాండ్ ఖైదీ అంటే అండర్ ట్రయల్లో ఉన్నారు వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు పోలీస్ కస్టడీకి వెళ్లాల్సి ఉంటుంది. దాని మీద ఏంటంటే ఈ విజయవాడలో సాధారణమైన జైల్లో పెడతారు, అందులో అంత ఫెసిలిటీస్ ఉండవు, నేల మీదే పడుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అవసరం అయితే చాపిస్తారు, మరీ ఇంకా ఎక్కువగా ఏమైనా